మన నెక్స్ట్ సెగ్మెంట్ సమ్మర్ స్పెషల్. ఈ రోజు సమ్మర్ స్పెషల్ లో పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకోబోతున్నాం. ఇది ఎలా తయారు చేసుకోవాలో రాజు గారిని అడిగి తెలుసుకుందామా? సో రాజు గారు, సమ్మర్ స్పెషల్ లో ఇప్పుడు పైనాపిల్ స్క్వాష్ చూపించబోతున్నారు. అవునండి. సో యాక్చువల్లీ సమ్మర్ లో ఇలా స్క్వాష్ రెడీ చేసి మనం నిలువ పెట్టేసుకుంటాం కదా ఫ్రిడ్జ్ లో. మామూలుగా అంటే పిల్లలు ఉన్న ఇంట్లో ఏంటంటే వాళ్ళు సంథింగ్ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు జ్యూసెస్ కానీ. సో బయట నుంచి తెచ్చే కన్నా మనం ఇంట్లోనే కొంచెం హైజీనిక్ గా చేసుకొని పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే ఎప్పుడు తీసుకుంటాం. మనం తీసేసి జస్ట్ అలా మిక్స్ చేసేసి మనం ఇచ్చేసేయచ్చు. అంటే రిలేటివ్స్ వచ్చినా, గెస్ట్లు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ. సో చాలా ఈజీగా నేను చేసుకోవచ్చు అండి. సింపుల్ మెథడ్ లో నేను చూపిస్తాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం. పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ ముక్కలు 1 కప్పు, పంచదార 1/2 కిలో, నిమ్ముప్పు 1/2 టీ స్పూన్, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా. ఓకే, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ మనం మెయిన్ గా అంటే ఇలాంటి స్క్వాష్ లాంటి చేసేప్పుడు సో మనం తీసుకునే ఫ్రూట్స్ బాగా మగ్గినై ఉండాలండి. ఓకే, సో అప్పుడే మనకు ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుంది. అంటే బాగా పండుగా ఉన్నది, బాగా పండింది కావాలి. ఓకే, సో ఇక్కడ పైనాపిల్ కూడా అలాగే తీసుకున్నాను నేను. సో ఆ కనుపులు అవి బాగా క్లీన్ గా చేసుకుని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు మనం జ్యూస్ చేసుకోవాలి. వాటర్ అది యాడ్ చేయకూడదు. సో ఫ్రెష్ గా మనకు దాని జ్యూస్ ఎలా వస్తుందో అది యూజ్ చేసుకుంటాం. అంటే మనం ఇక్కడ ప్రిజర్వ్ చేసుకోవాలి కాబట్టి వాటర్ టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఎస్ అండి. ఓకే, ఓకే. యా, సో ఇది మనకు సరిపోతుంది. సో ఇక్కడ పంచదార పాకం పెట్టేసుకుందాం. ఓకే, వాటర్ ఇస్తారా? సో 1 కప్ పంచదార తీసుకుంటే 1 కప్పు వాటర్ అండి. షుగర్ అంతా బాగా కరిగే వరకు బాగా ఇలా కంటిన్యూగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో లేత పాకం అంటారు కదా, సో కొంచెం అలా వస్తే సరిపోతుంది మనకు. సో జనరలీ మనం స్క్వాష్ అంటే వేరే వేరే ఫ్రూట్స్ తో ట్రై చేసినప్పుడు కూడా మెథడ్ ఆల్మోస్ట్ ఇదే ఉంటుంది కదా? ఇదే ఉంటుందండి. మనం యాడ్ చేసుకున్నప్పుడు పైనాపిల్ జ్యూస్ యాడ్ చేసుకున్నాం. సో స్ట్రాబెరీ చేసుకుంటే స్ట్రాబెరీ జ్యూస్, ఆరెంజ్ చేసుకుంటే ఆరెంజ్, గ్రేప్ చేసుకుంటే గ్రేప్. వాళ్ళకి ఏ ఫ్లేవర్ ఇష్టమో ఆ ఫ్లేవర్ తో ఇదే మెథడ్ లో చేసి పెట్టేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ పాకం రావాలి కదా రాజు గారు, ఇంకా కొంచెం టైం తీసుకుంటుంది కదా? అవునండి. ఓకే, సో ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. ధనియాల పొడి, జీలకర్ర పొడి, సాంబార్ పొడి లాంటివి నిల్వ చేసేటప్పుడు ఆ పౌడర్లో కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసినట్లయితే అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సో చిట్కా చూసేసాం కదా. ఓకే, మనం ఇందాక చేసుకున్న పైనాపిల్ జ్యూస్ కప్లోకి తీసేసుకున్నాం కదా. ఇది సరిపోతుందా రాజు గారు? సరిపోతుందండి. సో దీన్ని ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఇక్కడ ప్రిజర్వేటివ్ తీసుకున్నాం కదండి, నిమ్మప్పు. ఓకే, సో దీన్ని కొంచెం వాటర్ లో మనం కరిగించుకోవాలి. సో కొద్దిగా వాటర్ ఇస్తారా? సో నిమ్మప్పు కరిగించేసుకోవాలి వాటర్ లో. కొంచెం వాటర్ సరిపోతుంది. సో ఇదేంటంటే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి హెల్ప్ చేస్తుంది మనకు నిమ్మప్పు. సో ఇది మనకు నిమ్మప్పు ఏంటంటే మనకు కొంచెం గ్రాన్యూల్స్ లా ఉంటుందండి. సో దాన్ని కేర్ఫుల్ గా మొత్తంగా కరిగే విధంగా మనం బాగా కలిపేసుకుని కరిగిన తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఓకే, సో రెడీ. సో ఇప్పుడు పైనాపిల్ జ్యూస్ సో అలాగే కరిగించిన నిమ్మప్పు అండి. ఓకే, సో బాగా కలిపేసి కాసేపు అలా వదిలేస్తాం. అంటే కొంచెం చల్లబడిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం అంటే స్టెరైల్ చేసిన బాటిల్, గాజు సీసాలో మనం దీన్ని స్టోర్ చేసుకోవాలి, ప్రిజర్వ్ చేసుకోవాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు దాంట్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకుని మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవచ్చు. ఓకే, సో ఇంతే సింపుల్. సో దీన్ని కాసేపు అలా వదిలేసేద్దాండి. సో కొంచెం చల్లారిపోతే ఆ తర్వాత మనం దీన్ని ప్రిజర్వ్ చేసేసుకోవటం. ఎస్ అండి. ఓకే, మరి ఆలోపు కార్వింగ్ చేసేసుకుందామా? ఓకే, సో స్వాన్ చేస్తున్నాను.
సో ఫస్ట్ కొంచెం క్యూబ్ లా కట్ చేసుకోవాలి. ఓకే. హెడ్ అండి. సో ఇక్కడ సైడ్ నుంచి వింగ్స్ వస్తాయి. సో ఇక్కడ బేస్ కట్ చేస్తున్నాను, కొంచెం ట్రిమ్ చేస్తున్నాను ఓకే రౌండ్ షేప్లో. తర్వాత హెడ్ దగ్గర కొంచెం సైడ్ లైన్స్ తీసేస్తున్నాను, అంటే బాడీ మధ్యలో వస్తే బాగుంటుంది హెడ్. సో ఇక్కడ హెడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టైల్ ఘాట్ పెట్టేసి ఇక్కడ నుంచి స్లాండ్గా కట్ చేయాలి. సో ఇక్కడ టైల్ వస్తుంది. సో టైల్ని కూడా కొంచెం ట్రిమ్ చేసేసి మధ్యలోకి వచ్చేట్టుగా చూసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ వింగ్స్కి వచ్చేసి ఇక్కడ జిగ్జాగ్ కట్. ఓకే, సో రెండింటిని కొంచెం సపరేట్ చేస్తున్నాను. వింగ్స్ మధ్యలో కొంచెం గ్యాప్. ఓకే. సో ఇది ఇలా వెళ్ళిపోతుంది, వింగ్స్ మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. వావ్. సో ఇప్పుడు ఫినిషింగ్ జస్ట్ ఇలా ఎడ్జెస్ మనం కొంచెం ట్రిమ్ చేసుకుంటే రౌండ్గా వస్తుంది ఫేస్ అది. సో ఇప్పుడు బీక్ వచ్చేసి టూత్ పిక్ పెట్టండి. సో పాయింటెడ్ ఎడ్జ్. ఓకే, సో ఇలా స్వాన్ వచ్చేస్తుంది. వావ్, వెరీ నైస్. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం కొంచెం అక్కడక్కడ పైనాపిల్ చిన్న చిన్న ముక్కలు వచ్చాయి కదండి, సో వడగట్టేసుకుందాం. ఓకే. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం సర్వ్ చేసుకుందాం అండి. ఓకే. ఇది ఒక పావు వంతు తీసుకుంటాం. మిగతాదంతా వాటర్తో ఫిల్. వాటర్ అండి, ముప్పావు వాటర్. సో జనరల్ గా మనం షాప్స్ లో తెచ్చుకునేది కొంచెం ఇంకొంచెం లైట్ ఎల్లోయిష్ కలర్ ఉంటుంది. సో వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్స్ కూడా వాడుతూ ఉంటారు. ఓకే. సో ఇలా కొంచెం నేచురల్ గా ఉంటేనే బాగుంటుంది మనకి. ఐస్ క్యూబ్స్. సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. ఓకే, సో పైనాపిల్ స్క్వాష్ రెడీ అండి. ఓకే, చల్లగా పైనాపిల్ స్క్వాష్ రెడీ. టేస్ట్ చూడబోయే ముందు దీని తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పైనాపిల్ స్క్వాష్ తయారు చేసుకునే విధానం. మిక్సీ జార్ లో పైనాపిల్ ముక్కలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. ఆపై స్టవ్ ఆపి కాస్త చల్లారనివ్వాలి. దీనిలో పైనాపిల్ పేస్ట్, కరిగించిన నిమ్మ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంతో స్క్వాష్ రెడీ అవుతుంది. ఆపై సర్వింగ్ గ్లాస్ లో ఒక వంతు స్క్వాష్, 3 వంతులు నీరు పోసి ఐస్ క్యూబ్స్ వేసి పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ స్క్వాష్ రెడీ. పైనాపిల్ స్క్వాష్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, సూపర్ రాజు గారు. ఆ పైనాపిల్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ, మనం ఫ్రెష్ గా చేసుకున్నాం కాబట్టి బయట నుంచి తెచ్చి చేసుకుంటే ఇంత టేస్ట్ రాదు. ఆ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగా తెలుస్తుంది. అండ్ మింట్ యాడ్ చేశారు కదా ఆ లీవ్స్ వల్ల కూడా, మింట్ ఫ్లేవర్ కూడా కొంచెం యాడ్ అయిపోయింది. సో సమ్మర్ లో ఇంతకు మించిన డ్రింక్స్ మనకి ఇంకా వేరే ఉండదు. సో హ్యాపీగా చేసుకుని ఇంట్లో ప్రిజర్వ్ చేసుకుని తీసేసుకోవచ్చు. వెరీ నైస్ రాజు గారు. థ్యాంక్ యూ. చాలా బాగుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. బంగాళాదుంప చిప్స్ కరకరలాడుతూ రావాలి అంటే బంగాళాదుంపని
స్లైసెస్ గా కట్ చేసుకున్న తర్వాత వాటిపై ఉప్పు నీటిని చిలకరించి ఆ తరువాత వేయించుకున్నట్లయితే చిప్స్ కరకరలాడుతూ వస్తాయి.